ఇట్లా చేసింది అట్లా చేసింది మొత్తం రాసుకుంటాడు. మనం ఏమనుకుంటాం, సీక్రెట్ గా ఎవరు నేను చూడలేదులే అనుకుంటాం. కానీ అంతా ఓపెన్, సీక్రెట్ అనేది లేనే లేదు. మనము చీకట్లో చేసేది అన్ని దేవదూతలు ఇట్లా చూస్తూ ఉంటాయి తమ్ముడా. అందుకని దేవుడికి భయపడండి, మనుషులకు భయపడండి. హల్లెలూయా. దేవుడికి భయపడండి, ఎందుకంటే ఆయన చీకటిగా కాకపోవును. అగాధము పాతాళము రెండు ఆయనకు ఒకటే, మరీ తేటగా కనిపిస్తుందంట. కాబట్టి దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఇంకా మనుషులకి ఏం భయపడకపోయినా పెద్ద విషయమేం కాదు. సో అయితే ఆ విధంగా ఏం జరిగిందంటే, అప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. అరే ఇదేదో భలే ఉందే, వాక్యం కనిపించింది. అసలు వాక్యం కనిపిస్తే నేనేం చేసుకుందును? ఈ వాక్యం ఏ గ్రంథంలో ఉందో? ఋగ్వేదంలో ఉందా, యజుర్వేదంలో ఉందా, అధర్మణ వేదంలో ఉందా, సామవేదంలో ఉందా, వేదాల్లో ఉందా, ఖురాన్లో ఉందా? ఖురాన్లో ఉంటే అరబ్బీలో కనిపించాలి, అరబ్బీలో కనపడాలి. ఏ గ్రంథంలో ఉంది? మొత్తానికి అయితే దేవుడు అనేవాడు ఉన్నాడు అన్న విషయం నాకు అర్థమైంది. తర్వాత నేను ఏం చేశానంటే, కొన్ని హిందూ సంబంధమైన గ్రంథాలని చదవడం ప్రారంభించాను. అలానే ఖురాన్ అసలు ఏం చెప్తుందో చదవడం ప్రారంభించాను. అయితే మరి అలానే బైబిల్ కూడా చదవడం ప్రారంభించాలి అన్న ఆశతో నేనేం చేశానంటే, ఒక సహోదరు దగ్గరికి వెళ్ళి, అమ్మ బైబిల్ నాకు చదువుకోవాలని, అసలు ఈ గ్రంథం ఏం చెబుతుంది, అసలు ఈ బైబిల్ అసలు ఏం రాసింది అందులో, అసలు ఈ బైబిల్లో ఏంటి, అసలు కథ ఏంటి, దీని కథ ఏంటి తెలుసుకుందామని నేను ఆ సహోదరు దగ్గరికి వెళ్ళా. బైబిల్ కోసం అడిగా. ఆమె ఏమన్నది, నై అన్నది. మళ్ళీ 5 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయన్నది. అప్పటికి నేను కొంచెము అన్ని వేదాల వైపు, సామవేదం, ఋగ్వేదం, అసలు వేదాల్లో ఏ రాసింది అని చదువుకుంటూ అలాగా వచ్చాను. సో మీకు అందరికీ తెలిసిందే, ఋగ్వేదంలో ఉంటుంది కదా, సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ అవశ్యకం తరతరత్వం పరమాత్మ, ఇట్లా శ్లోకాలు. తర్వాత భగవద్గీతలో కూడా నా వేదం నా యజ్ఞం, ఎన్ని వేదాలు చేసినా యజ్ఞాలు చేసినా నువ్వు మోక్షాన్ని నువ్వు చేరుకోలేవని భగవద్గీతలో రాయబడి ఉంది. అజామేధ యజ్ఞం తెలుసుగా? తెలియదా? అజామేధ యజ్ఞం అంటే ఏంటి? ఒక్కొక్క యజ్ఞం చేస్తారు ఋషులు మహర్షులు వీళ్ళందరూ. ఎందుకు? మోక్షం. అజామేధ యజ్ఞం అంటే, అజా అంటే మేక లేక గొర్రెతో చేసే యజ్ఞమే అజామేధ యజ్ఞం. ఏంటా యజ్ఞం అంటే, ఏ గొర్రెకైతే బాగా కట్టు వస్త్రాలు వేసి ఊరంతా తిప్పి, ఆ కట్టు వస్త్రాలు వేసి ఊరంతా తిప్పిన మేకను లేక గొర్రెని తీసుకొచ్చి ఏలాడేయాలి. మేకలకు కొట్టి ఒక చెక్క ముక్కకి ఏలాడేయాలి. ఏలాడేసినప్పుడు దాంట్లో నుంచి రక్తం అంతా కారి ఏ గొర్రె చచ్చిపోకుండా సజీవంగా ఉంటుందో ఆ గొర్రె యొక్క రక్తంలోనే పాప పరిహారార్థం ఉంటుంది అని చెప్పి అజామేధ యజ్ఞం చెప్తారు. హల్లెలూయా. అందుకనే భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి భారత పురాణాల గురించి మనం చదువుకోవాలి, జ్ఞానం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున నిన్ను అడిగే ప్రశ్నలు ఇవే. యుద్ధ వీరుడు యుద్ధానికి సిద్ధమై ఉండాలి. మనం ఇది యుద్ధంలో ఉందాం, మనము హాయిగా పాటలు పాడుకొని భజన కాదు. దిస్ ఇస్ నాట్ దట్ థింగ్. సో మనం యుద్ధంలో ఉందాం. యు ఆర్ ఇన్ ఎ వార్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, అట్లా హిందుత్వాన్ని గురించి సంబంధించిన ప్రతి ఆధారాలతో, కొన్ని రుజువులతో, ఆధారాలతో ఆ గ్రంథాలన్నీ చెబుతున్నాయి. ఓం అనే శబ్దానికి అర్థం ఏంటి? ఆ, ఊ, అం, ఈ 3 అక్షరాలు కలిపితే ఓం. ఆ అంటే ఆదిలో ఉండేవాడు, ఊ అంటే ప్రెసెంట్, అం అంటే చివరిలో ఉండేవాడు. ఈ మూడిట్లో ఆది అంతము, తర్వాత ఆల్ఫా ఒమేగా, నేనే మొదటి వాడను, నేనే. ఓం అనే శబ్దము యేసు ప్రభువుని సూచిస్తుంది. చూసావా ఎంత లోతైన మర్మం ఉంది. అందుకని డబ్బులు ఇచ్చి ఇల్లు గోపురాలు కట్టుకోవడం కాదు, కార్లు బంగ్లాలు కొనుక్కోవడం కాదు, జ్ఞానం సంపాదించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలాగా, దేవుని రాజ్య వారసులాగా ఆ విధంగా కొన్ని వేదాలని
వీటన్నిటిని చదివిన నేను తర్వాత ఈ ఖురాన్ గ్రంథం చదవడము అంటే మాకు అరబ్బీ భాషలో రాయసి ఉంటుంది. అరబ్బీ భాష నుండి ఉర్దూలోకి తర్జుమా చేసిన ఒక ఉంటుంది. తర్వాత హదీస్ ఉంటుంది. వాటన్నిటిని నేను చదవడం ప్రారంభించాను. అయితే అందులో యేసు ప్రభు గురించి కలీమతుల్లా అంటే ఈసు మసీ కలీమతుల్లా అంటే యేసు ప్రభు దేవుని వాక్కు అయి ఉన్నాడు. ఈసు మసీ రూ అల్లా అంటే రూ అంటే దేవుని ఆత్మ అయి ఉన్నాడు అని ఖురాన్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరియు మొహమ్మద్ ప్రవక్త గురించి ఎన్నో భయంకరమైన విషయాలు చెప్పారు, చదివా. ఎన్ని భయంకరమైన విషయాలు చదివానంటే నాకు బ్రెయిన్ ఇట్లా తిరిగింది. అసలు ఎందుకు ఫాలో అవ్వాలి మొహమ్మద్ ప్రవక్తని అన్న ప్రశ్న నా అంతరంగంలో వేధిస్తా వచ్చింది. ఎన్నో యుద్ధాలు చేశాడు, పసిపిల్లల్ని వివాహం చేసుకున్నాడు, యుద్ధాలు చేశాడు, వివాహం చేసుకున్నాడు. అది కాక ఒక యూదురాల్ని ప్రేమిస్తాడు. ప్రేమించి అమ్మ నిన్ను కూడా నేను పెళ్లి చేసుకుంటానంటే ఆవిడ గారు ఏం చేస్తారంటే నువ్వు నిజమైన ప్రవక్తవా అబద్ధ ప్రవక్తవా నీకు టెస్ట్ చేస్తాను ఆగు అని మనసులో ఒక ఆలోచనతోటి ఆయన తెలియకుండా అన్నంలో విషప్రయోగం చేసింది. మార్కు సువార్తలో ఏముంటుంది? మరణకరమైనది ఏది త్రాగినను అది మీకు ఎంత మాత్రము ఎవరికి? నిజంగా దేవుని యొద్ద వచ్చిన వారికి, లేదంటే దేవుని యొద్ద విశ్వాసం ఉంచిన వారికి. కానీ ఇక్కడ ఏం జరిగింది? మొత్తం రివర్స్ అయింది. మనోడు హ్యాపీగా వెళ్ళిండు, ఆమె బువ్వ పెట్టింది, ఈయన తిన్నాడు, కొన్ని రోజులకి చచ్చిండు. కావాలంటే చదువుకోండి, వెళ్ళి మొత్తము ఖురాన్ హదీస్లు అన్ని చదువుకోండి. సో ఆ విధంగా విషప్రయోగం ద్వారా చనిపోయిన వ్యక్తి ఈ ప్రవక్త. మనిషి చంపి అని టెర్రరిజం ని కలుగజేసిందే ఈ ప్రవక్త. హమాస్, హజ్బుల్లా, ఐసిస్ ఎవరైతే అల్లాను ఒప్పుకోరో, దేవుడని ఒప్పుకోరో కాఫిర్ అంటారు వాళ్ళని. వాళ్ళందరినీ చంపే. అది మనిషి చంపడానికి ఎవరిచ్చాడు అధికారం? యేసు ప్రభువుని. మరి అప్పటికి ఇంకా బైబిల్ చదవలేదు. మనిషి ఇంకో మనిషిని ఎందుకు చంపాలి? ఇప్పుడు చీమను చంపాలనుకో, చీమను పుట్టించే అర్హత మనకుంటే, అంత యోగ్యత మనకుంటే మనం చంపచ్చు. మనకు చీమను పుట్టించే యోగ్యత లేదు. చీమకు జన్మనివ్వడం అంటే చీమను కలగజేసే, నూతనంగా కలగజేసే యోగ్యత లేనప్పుడు మనకు చంపే హక్కు ఎవరిచ్చారు? ఎవరివ్వరు. ఒకప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను ఉండేది కదా. ఆ విధంగా ఈయన నరహత్యలు ఎన్నైనా చేయండి, ఎన్ని హత్యలు చేస్తే అల్లా అంత హ్యాపీగా ఉంటాడు. చదువుకోండి, వెళ్ళి ఉంటుంది అందులో. ఈ రోజు వరకు కూడా ఒక యవ్వన పురుషుడు తనకు తాను బాకులేసుకొని ఎందుకు వెళ్తున్నాడు? తను చంపుకోవడమే కాకుండా కొన్ని వేల మందిని తనతో కూడా చంపేస్తున్నాడు. కారణం ఏంటి? మోక్షానికి వెళ్తాను, నేను మోక్షానికి వెళ్తాను, నేను అల్లాని సంతోషపరుస్తున్నాను. అల్లాని ఎవరైతే ఒప్పుకోవటం లేదో వాళ్ళందరినీ చంపితే అల్లా అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన అనుగ్రహం నాకు ఇచ్చి, దేవుడే చంపలేడా? దేవుడికి నీ సహాయం అవసరమా? పుట్టించింది దేవుడు, పుట్టించిన దేవుడు చంపలేడా? చంపగలడు. ఒక మనిషిని సహాయం దేవునికి అవసరం లేదు. అందుకనే తప్పుడు బోధలో నడిపించింది. విగ్రహారాధన చెయ్యొద్దు, విగ్రహారాధన పాపము అని చెప్పే ఆ గ్రంథమే. ఎవరినేమనుకున్నా నాకు ఐ డోంట్ కేర్.
ఎవరైతే విగ్రహారాధన చెయ్యొద్దు, విగ్రహారాధన దేవునికి వ్యతిరేకము అని ఏ ప్రవక్త అయితే చెప్పాడో అదే ప్రవక్త కొన్ని కోట్ల మందిని మోసం చేస్తూ ఆ మక్కా మసీదు చుట్టూ తిప్పి ప్రదక్షిణాలు 7 సార్లు తిరగాలి. ఆ నల్లని ఒక పరద, ఇట్లా పరద ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ వేసాం, అట్లనే 4 గోడలు ఉంటాయి. ఆ 4 గోడలకి ఇట్లా బ్లూ కలర్ కాకుండా బ్లాక్ కలర్ పరద వేస్తారు. ఆ కార్నర్ లో దానికి ఒక మూలలో ఏముంటుంది అంటే ఒక నల్లటి రాయి ఉంటుంది. వీళ్ళందరూ వెళ్ళి ఆ రాయిని ముద్దు పెట్టుకున్నారు, గుళ్ళో ముద్దు పెట్టుకోరు, పెట్టుకోరా మీరు ఎవరు అంటే ఇప్పుడు కాదులే, ఒకప్పుడు ముద్దు పెట్టుకోరు. అయ్యో, చేతులకి ఏది ఉంగరంలో కూడా బొమ్మలే, మెళ్ళో బొమ్మలే, నెక్లెస్ లో చెవులు కొమ్మలో మీరు లక్ష్మీదేవి ఉండాలి, ఈడేమో ఇంకో దేవి ఉండాలి, ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడే ఉండాలి. ఆ నల్లటి రాయి రేపు సాక్ష్యం ఇస్తుంది, ఖురాన్ చెప్తుంది. ఈ నల్లటి రాయి మొన్ననే ఎదుగో వీళ్ళందరూ ఈ గుంపు వచ్చి నా చుట్టూ ప్రదక్షిణాలు చేసి 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 నాకు ముద్దులు పెట్టి వెళ్ళారు, వీళ్ళు మనోళ్ళు అని చెప్పి దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తుందంట ఈ నల్లరాయి. బుర్రుందా? ఎంతమంది ప్రజలు మోసపూడ్చబడుతున్నారు తెలుసా? అందుకనే ఆ నల్లటి రాయి ఒక క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ద్వారా లేపబడిన ఆ క్రూర మృగము. ఆ క్రూర మృగానికి ఎవరైతే మృక్కుతారో అంతటి క్రూరత్వంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దైవత్వం వెళ్ళిపోయి క్రూరత్వం. చదువుకోండి కావాలంటే, అంటే ఒకసారి మీరు గమనిస్తే అందరికంటే ఎక్కువ కోపం ఎవరికి ఉంటుందయ్యా అంటారు ముస్లిమ్స్. పగ, కోపం, ఆ రోషం, మనిషిని మనిషి చంపాలన్నా ఆ రోషం ఉంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు రోజుకు 5 సార్లు మక్కా మసీద్ ఆ నల్లటి రాయి ఆడైతే ఉందో ఆ నల్లటి రాయి వైపు 2 చేతులు పైకెత్తి ఆ నల్లటి రాయికి తలదించి అల్లాహో అల్లాహో అల్లాహో. చివరికి ఏం జరుగుతుందంటే ఆ నల్లటి రాయి మీద ఉన్న క్రూర మృగానికి వీరు సాగిలపడి రోజుకు 5 సార్లు సాగిలపడి తల నేల కానిచ్చాలి. ఈ నుదటి నేల కానిచ్చాలి. ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, వెస్ట్ లో ఉంటుంది అది, వెస్ట్ వైపు 2 చేతులు పైకి ఎత్తాలి. కావా కదా, ఇవన్నీ కాపీ క్యాట్, కాపీ చేసినారు. ఎక్కడ? యూదుల నుంచి కాపీ చేసినాడు. యూదులేమో యెరూషలేం మందిరం వైపు చేతులు ఎత్తి ప్రార్థన, దానియేలు గ్రంథంలో చదువుకోవాలి. యూదులేమో మన యెరూషలేం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఇది కూడా మనం కాపీ చేస్తే బాగుంటుంది. కాపీ కాపీ పేస్ట్, అక్కడ కాపీ చేసి కొంచెం మార్చి మారేడుకాయ చేసి పేస్ట్ చేసింది. ఇప్పుడు కూడా యూదులు షిమా ఇజ్రాయేల్ అని పిలుస్తారు అందరిని. ఒరే ఆ టైం అయింది, రా అందరు దేవుని ఆరాధన చేయండి అని. షిమా ఇజ్రాయేల్ అని పాట వాళ్ళు అదా ఇస్తారు. అదా అంటే ఏంటి? ప్రార్థనకి వేళ సమయం అయింది, అందరూ వచ్చేయండి అని చెప్పి. సేమ్ యూదులు ఈ రోజు వరకు కూడా షిమా ఇజ్రాయేల్ అని రోజుకు 3 సార్లు మైక్ లో చెప్తారు. అప్పుడు యూదులందరూ కలిసి ప్రార్థన చేయాలి యెరూషలేం వైపు చేతులెత్తి. సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్. వాళ్ళు 3 సార్లు చేస్తే మేము 5 సార్లు చేస్తాం. కాపీ పేస్ట్. అంతవరకు చదివాను. ఇంకా చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి. మీకు ఇప్పటికే నిద్ర వస్తుంది అనుకుంటా. ఆకలి వేస్తుంది తమ్ముడా, ఆకలి వేస్తుంది. కాబట్టి ఆ విధంగా నేను ఎన్నో లోపల ఇంకా విషయాలు ఉన్నాయన్నమాట. మొహమ్మద్ ప్రవక్తకి తెలియదు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చచ్చిపోతే అల్లా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, మా నాన్నని నరకం నుంచి తప్పించు, మా అమ్మని నరకం నుండి తప్పించు అని ప్రార్థన చేస్తాడు.
మొహమ్మద్ ప్రవక్తకి ఏం చెప్తాడంటే, నా మీద ఎవడో చాతబడి చేసినాడహో అని భయంకరంగా ఏడ్చి వాళ్ళ భార్యకి చెప్తాడనమాట. నువ్వు నిజంగా దేవుడి ప్రవక్త అయితే నీకు చేతబడి చేయగలరా? చేతబడికి నీకు పని చేసిద్దా? ఐ హ్యావ్ బీన్ బీవిచ్డ్ అంటాడు. ఐ హ్యావ్ బీన్ బీవిచ్డ్ అంటే నా మీద ఎవరో చేతబడి చేసిళ్ళు. ఒక దూత వచ్చి నా గొంతు పట్టేసుకుంటుంది, ఇట్లా గొంతు పట్టేసుకుని గుహలో ఒక గాబ్రియల్ దూత అనుకుంటాడు. గాబ్రియల్ దూత వచ్చి నా గొంతు పట్టేసి నన్ను రాయమనేది, వాము నేను పారిపోయి వచ్చినాను అని చెప్పి ఖతీజా, వాళ్ళ వైఫ్ ఖతీజా అలా చెప్తాడు. ఏం కాదు, నేను రాస్తానని ఒప్పుకో, ఈసారి మళ్ళీ కనిపిస్తే అని చెప్తే రెండోసారి కూడా ఆ దూత వస్తుంది అనమాట. సైతాన్ దూత గొంతు పట్టుకుంటూ ఇట్లా మొత్తం రాపేస్తుంది. అట్లా ఖురాన్ గ్రంథం వచ్చింది. మొత్తం కన్ఫ్యూజ్, పేర్లన్నీ మార్చి పడేసింది. మిరియాం ఎవరు? మోషే వాళ్ళ అక్కన చెల్లె అక్క. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మరియం అని రాసింది. మొత్తం మార్చి పేర్లు, ఊర్లు అన్ని కన్ఫ్యూజ్ మనుషులు. ఆ విధంగా ఉందన్నమాట. ఎవరైనా సరే లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి. పైపైన చదువులు వద్దు, సత్యం ఏంటో. అందుకనే దేవుడు పైనుంచి వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు ఎవరైనా కలరేమో అని చెప్పి దేవుడు చూస్తున్నాడంట. హల్లెలూయా. ఆ విధంగా అందులో చదివిన తర్వాత బైబిల్ చదవాలని నిర్ణయించుకున్నా. అయితే రేపు బైబిల్ నా దగ్గర లేదు. అయితే ఆ అమ్మాయిని అడిగితే బైబిల్ ఇవ్వమని నేను అడిగితే 5 days ప్రేయర్ కరో అని చెప్పింది. నేను మళ్ళీ 5 days ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన. 5th day ఏమైందంటే, ఒక గుర్తు తెలియని వ్యక్తి బైబిల్ నా దగ్గర నేను ఒకరోజు ఒక కుర్చీలో కూర్చొని చదువుకుంటాను కాలేజ్లో. నాకు తెలియకుండా ఒక వ్యక్తి నా టేబుల్ మీద రెడ్ కలర్ అట్టా ఉంటుంది అనమాట, కొత్త నిబంధన పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ కొత్త నిబంధన అసలు, అరే ఈ నిబంధన అంటే ఏంటి? కొత్త నిబంధన ఏంటి? పాత నిబంధన ఏంటి? అసలు నిబంధన ఏంటి అని చెప్పి నేను కొత్త నిబంధన ఫస్ట్ టైం బైబిల్ ఇట్లా ఓపెన్ చేయగానే ఏం కనిపించిందంటే, మార్కు సువార్త చదువుదామా, వచనం చదువుదామా? మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ వచనం చదువుదాం. 6వ వచనం, 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరిచెదరు, కానీ వారి హృదయం నాకు డైరెక్ట్. ఇంకా చూసారా, ఈ వాక్యము డైరెక్ట్ గా నాకే చెబుతుంది. ఈ ప్రజలు అంటే నేను, పెదవులతో నన్ను, నేను ఎప్పుడు అల్లాహ్ అక్బర్ అని చెప్పి నమాజ్ చదివి కులు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లమ్ యలిద్ వలం కుఫువన్ అహద్ అని చెప్పి ఎన్నో సూరాలు నమాజ్లు చదివి పెదవులతోనే ఆరాధించాను. కానీ అంతరంగము, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు, కానీ మనుషులు వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులను వారు దైవోపదేశములుగా భావించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. ఇన్ని సంవత్సరాలు అంటే పుట్టిన దగ్గర నుండి నేను ఫాలో అయిన ఈ యొక్క ఆచారాలు ఏంటి? ఆచారాలు, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఒక్క ఎంట్రుక కూడా కనిపించకుండా మొత్తము ఇక్కడ ఇట్లా మొత్తం కప్పేసుకోవాలి. సో ఇటువంటి అనేకమైన ఆచారాలు ఉంటాయి. ఈ ఆచారాలన్నింటినీ నేను పాటిస్తూ మనుషులు కల్పించిన ఆచారాలని దైవోపదేశములుగా భావించుచు వ్యర్థముగా నేను ఆరాధించాను అని వాక్యము డైరెక్ట్గా ముఖాముఖిగా చేళ్ళని కొట్టినట్టు అనిపించింది ఆ వాక్యం చదవగానే. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అరే
ప్రభువే నిజమైన దేవుడైతే తానే దేవుళ్ళని చెప్పుకుంటూ ఈ భూలోకంలో అనేక మంది ఉన్నారు, వీళ్ళంతా ఎవరు? రావాలి కదా మనకి డౌట్, ఖచ్చితంగా రావాలి. డౌట్ ఏం రాకుండా గుడ్డి గొర్రెల్లాగా ఎవరు ఇది చెప్తే అదే నిజమని తల ఊపుకుంటూ వెళ్ళకండి. క్రైస్తవ్యంలో పుట్టాను కాబట్టి నేను చర్చికి వచ్చినాను, ముస్లింగా పుట్టాను కాబట్టి ఆడు మసీద్కి వెళ్తాడు, హిందుత్వంలో పుట్టాడు కాబట్టి ఇంకొకడు గుడికి వెళ్తాడు. నో, మనిషిలాగా పుట్టాం కాబట్టి సత్యం ఏంటో మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు మన మూలం ఏంటి, ఎవరు మనల్ని కలగజేశాడు, ఎక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు మన ఇంట్లో ఇక్కడ వచ్చేటప్పుడు గోదావరి నది ఉంటుందిగా, నదిలో మీరందరూ చేపలు కూరలు చేసుకుంటారా? చేపలన్నీ నీళ్ళల్లో నుంచి తీసేశారనుకో ఏమవుతుంది? ఎందుకు మీరు చంపినారా? కత్తి తీసుకొని పొడిచినారా? మరి ఎట్లా చచ్చిపోయినాయి అవి? ఎందుకంటే అవి నీళ్ళల్లో ఉండాలి. నీరు అనేది చేపలకు మూలము, నీరు అనేది చేపలకు మూలము. ఎప్పుడైతే దాని మూలం నుండి చేపలు వేరైపోయాయో ఇక నువ్వు చంపాల్సిన అవసరంలా, ఇక నువ్వు కత్తి తీసుకొచ్చి పొడవాల్సిన అవసరంలా, దానంతకదే చచ్చిపోతాయి. మొక్కలు ఉన్నాయి మన ఇంటి ఎదురుగా కదా, మొక్కలని ఆడుంటాయి, నేలలో నాటుతాం మొక్కలన్నిటిని కదా. మొక్కలు ఒక్క మొక్కని ఇట్లా పికిలించి బయటపడి ఏమవుతుంది? 10 రోజులైతే ఎవరు చంపిండ్రు? గొడ్డలు తీసుకెళ్ళి నరికినామా? కత్తి తీసుకెళ్ళి పొడిచినామా? ఎట్ట చచ్చిపోయింది? అది దాని మూలం నుండి వేరైపోయింది, అందుకని అది చనిపోయింది. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆది కాండంలో ఏమని రాసింది? దేవుడు తన నాసిక రంధ్రముల నుండి జీవవాయువును ఊదగా మనుషుడు జీవాత్మాయను. అంటే మనుషుడు దేవుడి నుండి వచ్చాడు. మనుషుడు పాపం చేసి దేవుడి నుంచి వేరైపోయాడు. అందుకనే దేవుడి నుంచి వేరైపోయిన మనిషికి మరణం అనేది ఏలుబాటు చేస్తోంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ మూలం ఏంటో, ఆ మూలం నుంచి అందరము వేరైపోయాం. అందుకనే రోమిలు రాసిన పత్రిక, అందరము పాపం చేశాం. ఇందులో క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏ భేదం లేదు. పేదోడు లేడు, ధనికుడు లేడు, పేదోడు లేడు, స్త్రీ లేడు, పురుషుడు లేడు. అందరూ నువ్వు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ నుండి తొలి అందరం పాపం చేశాం. ఇందులో జాతి, మతము, వంశము, కులము, భేదము, ప్రాంతము ఏమే కానీ లేవు. నువ్వు అలా అనుకుంటే అది నీ భ్రమ, అది నీ వెర్రితనము. అందరూ పాపం చేశాం, ఎందుకంటే అందరము ఆదాములో నుంచే పుట్టాము. అందరికీ మూల పురుషుడు ఆదామే. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆదాము గర్భంలో కొన్ని కోట్ల జనాంగం ఉన్నాము. ఈ కోట్ల జనాంగము ఆదాము గర్భంలో, ఆదాము పాపం చేసినప్పుడు ఈ కోట్ల జనాంగము ఆదాముతో కూడా పాపం చేశాము. అందుకనే ఆదాముకి ఈ పండు తిన దినమున నిశ్చయముగా నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఈ చావు లేక మరణము ఆదాము నుండి మానవ జాతికి అంతటికి సంభవించింది. ఎయిడ్స్ ఒక్కడికి వస్తే అందరికి రాలా? కరోనా ఎక్కడో ఎవరికో వస్తే, చైనాలో వస్తే మనకందరికి రాలా? ఆ విధంగానే ఎవరో పాపం చేస్తే, ఆదామైన మూల పురుషుడు మొదటి ఆదాము పాపం చేస్తే, అందరికీ మొదటి ఆదాము యొక్క పాపము ద్వారా మరణము అందరినీ ఏలుతుంది. మొదటి ఆదాము మరణాన్ని, పాపాన్ని తీసుకొచ్చాడు. కడపటి ఆదాము జీవాన్ని, కృపని తీసుకొచ్చాడు. చప్పట్లు బట్టి ప్రభునామమున
4:45 రాయబడి ఉంటుంది. మొదటి ఆదాము జీవించే ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయా. ఎవరికైనా సరే అందరము తీర్పుకు లోనై ఉన్నాము. అందరి మీద తీర్పు వచ్చేసింది. అందరూ ఖచ్చితంగా తీర్పుని ఎదుర్కోవాల్సిందే. అందరము నరకాన్ని ఎదుర్కోవాల్సిందే. అందరము పాతాళాన్ని ఎదుర్కోవాల్సిందే. దీంట్లో నో లిమిట్. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక, మానవ జాతిని దేవుడు కాపాడాలనుకున్నాడు కనుక, తనలో నుంచి వచ్చిన మానవ జాతి అంతరించిపోవడము, యుగ యుగాలు ఆ పాతాళంలో కాలడము ఆయన చిత్తము కాదు కనుక దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. మానవుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళమని అన్ని మతాలు చెబుతాయి. ఒకడు గోదానం చేసినా, భూదానం చేసినా, వస్త్రదానం చేసినా, అన్నదానం చేసినా, రక్తదానం చేసినా, నేత్రదానం చేసినా, ఏ దానము చేసినను మన యొక్క నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానమని యెషయా గ్రంథంలో చెప్పబడి ఉన్నది. అందుకనే దాన ధర్మాలు చేస్తే మోక్షం వస్తుంది అనుకోవడం వ్యర్థం. ఆల్రెడీ మన అంతరంగము పాపపు బీజముతో జన్మించాము కనుకనే పాపము చెయ్యాలని పాపాన్నే చేస్తాం. ఎవరు నేర్పించకపోయినా మనకు దొంగతనం చేయడం వచ్చు, ఎవరు నేర్పించకపోయినా అబద్ధం చేయడం వచ్చు, ఎవరు నేర్పించకపోయినా వ్యభిచారం చేయడం వచ్చు, ఎవరు నేర్పించకపోయినా మనకు నరహత్య చేయడం వచ్చు. ఎవడన్నా నేర్పిస్తేనే కార్ డ్రైవింగ్ వస్తుంది, ఎవడన్నా నేర్పిస్తేనే పియానో వాయించడం వస్తుంది, ఎవడన్నా నేర్పిస్తేనే హెలికాప్టర్ ఎక్కడం వస్తుంది. కానీ ఏవి నేర్పించకపోయినా ఇవి ఎలా వస్తున్నాయి అంటే మనము పాపపు బీజం. ఈ బీజము లోపల నుంచి పాపాన్ని చేయిస్తుంది. అందుకనే అందరము శాపగ్రస్తులే, అందుకనే అందరము పాపాత్ములు ఉన్నాం, అందుకనే అందరి మీద తీర్పు ఉంది. మనకు తెలుసు ముక్కుతో గాలి పీల్చుకోవడమే ఆరోగ్యకరం అని తెలుసు, కానీ ఏం చేస్తాము? పొగాకు పీల్చుకుంటాము కదా. మనకు తెలుసు కడుపు నిండా అన్నం తినాలని తెలుసు, కానీ కడుపు నిండా సారా తాగుతున్నాం. ఎందుకు? మన అంతరంగము ఒక పాపపు బీజం. ఈ పాపపు బీజము మనకు యుగ యుగాలు తరతరాలు మన చేత పాపాన్ని మనం చేయడం కాకుండా, మనం పాపం చేస్తే మన 5 తరాలు పాపం చేస్తాయి. ఆ ఒక్క తరం పాపం చేస్తే మరలా 5 తరాలు, మరలా 5 తరాలు, మరలా 5 తరాలు, అట్లా చైన్ రియాక్షన్. తరతరాల పాపం ఒక్క రోజుతో పోయేది కాదు. ఈ చైన్, ఈ కాడిని బ్రేక్ చేయడానికే, ఈ యొక్క శాపాన్ని, మరణాన్ని, దాన్ని బ్రేక్ చేయడానికే దేవుడే మనిషిలాగా రూపం ఎత్తాడు. దేవుడే రక్త మాంసాలని వేసుకొని వచ్చాడు. మహామహిమలో నివాసం చేసే ఆ దేవుడు, మహామహిమలో తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడైన దేవుడు, ఏ మానవుడు సమీపింపరాని తేజస్సులో నివాసము చేయుచున్న ఆ దేవుడు తాను తగ్గించుకొని మానవుని స్వరూపం ధరించి మనిషిలాగా ఎదుగుంటాడయ్యా. నువ్వు గొప్పవాడివనా? నువ్వు బాగా చదువుకున్నావనా? నీకు ఆస్తుందనా? నువ్వు అందంగా ఉన్నావనా? లేకపోతే నువ్వు బాగా పాట పాడావనా? ఎందుకు రావాలి నీకోసం దేవుడు? మిమ్మల్ని అందరినీ తీర్పు తీస్తే అయిపోతుంది కదా. యుగ యుగాలు ఒక్క రోజుతో అయిపోతుంది. తలనొప్పి 1 గంట వస్తే మనకు ప్రాణం పోయింది. 4 విరోచనాలు ఆటోని పిలిచండి అని చెప్పి ఇంటికి ఆటో ఎక్కుంటున్నాడు. వద్దా ఆటో? ఇంజక్షన్ వేయించుకోవడానికి ఆటో వద్దా? అక్కడ ఏముంటుంది తెలుసా? ఒక్క రోజు తలనొప్పి పోవడం కాదు, 4 విరోచనాలు 3వ రోజు మళ్ళీ గ్లూకోజ్ ఎక్కించుకోవడం. మంచిగా బాగైందిరా, ఇప్పుడు నాకు బాగున్నాను. దెర్ ఇస్ నో హోప్. అందుకనే పాతాళము నోరు తెరుచుకొని చూస్తుంటే, యెషయా చదువుకోండి, నోరు తెరుచుకొని చూస్తుంది పాతాళం. ఎవరి కోసము? గనుల కోసం,
సామాన్యుల కోసం, హర్షించు వారి కోసం, వీరందరి కోసం పాత ఇంకా ఇవ్వు నా కడుపు నిండలే ఇంకిచ్చినా పర్వాలే అని చెప్పి మనుషుల కోసం పాతాలను ఇట్లా ఎదురు చూస్తుందంట. పాతాల మధ్య ఏమనుకుంటున్నారు? అగ్ని ఆరదు. ఇప్పుడు పొయ్యి మీద పురుగేసినామనుకో, ఆమ్లెట్ వేసినామనుకో మాడిపోయింది, అంతటితో చాప్టర్ క్లోజ్. కానీ అక్కడ క్లోజ్ అవ్వదు. కొన్ని వేల సంవత్సరాలు ఏమవుతుంది? ఆ నరక యాతన అనుభవిస్తూనే ఉండాలి. దేర్ ఈస్ నో ఎండ్, దేర్ ఈస్ నో ఫుల్ స్టాప్. అటువంటి నరకం నుండి తప్పించడానికే ఈ ప్రార్థన కూర్చొని, అటువంటి పాతాళం నుండి నిన్ను విడిపించడానికే ఈ ప్రార్థన కూర్చొని. బిర్యానీ వండుకొని తింటే అయిపోయిందిలే అనుకోబాక, ఒక రోజు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి దేవుని ప్రజలారా, దేవుని రాజ్య వారసులారా, ఆ విధంగా ఒకవేళ యేసు ప్రభువే దేవుడైతే మిగిలిన వాళ్ళంతా ఎవరు? మళ్ళా సత్యాన్వేషణ ప్రారంభించారు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 15వ వచనం అక్కడ ఏమని రాసిందంటే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె బొచ్చుని ధరించుకొని క్రూరమైన తోడేళ్ల వలె మీ మధ్యకు వచ్చుదరు. ప్రవక్తల గురించి, అబద్ధ ప్రవక్తలు. అందుకని యేసుక్రీస్తు ఒక ప్రవక్తల్లో, అందరి ప్రవక్తల్లో ఒక ప్రవక్తని నమ్మడం కాదు, అట్లాంటి రక్షణ లేదు. యేసు ప్రభు ఎంతో మంది మహామహులు, ఎంతో మంది బోధకులు వచ్చారు. అంతమంది బోధకులు ఓ మంచి బోధకుడా అంటాం కాదు. ప్రవక్తల్లో ఆయన కూడా ఒక ప్రవక్త అనుకుంటే నీకు రక్షణ రాదు. బోధకుల్లో ఒక బోధకుడు అనుకుంటే రక్షణ రాదు. మంచి వాళ్ళల్లో ఆయన కూడా ఒక మంచి గురువు అనుకుంటే రక్షణ రాదు. యేసుక్రీస్తు ప్రభువని, ఆయన ప్రభుత్వం క్రింద లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతికితేనే యేసుక్రీస్తు ఎందు హృదయమందు విశ్వాసం నుంచి తన నోటితో ఒప్పుకున్నవాడు రక్షింపబడతాడు. హల్లెలూయా. కనుక ఏది అసలు, ఏది నకిలీ? ఇప్పుడు నా చేతిలో ఒక గాజు ఉంది కదా, మెరుస్తా ఉంది కదా. ఇక ఏ అమ్మాయి చేతిలో కూడా ఒక గాజు ఉంది, అది కూడా మెరుస్తుంది. ఇందులో బంగారం ఏది నకిలీ బంగారం, ఏది అసలు బంగారం? ఎట్టా పరీక్షించాలి? ఎలా పరీక్షిస్తాము? అన్ని పచ్చగా ఉన్నాయని చెప్పి అన్ని పచ్చగా ఉన్న ఆకులన్నీ తెచ్చుకొని వండుకొని తింటారా? ఏది మంచిదో ఏది చెడ్డదో పరీక్షించి కొనుక్కుంటాం కదా. అన్ని పండ్లు అన్ని కాయగూరలు తెచ్చుకొని తినేస్తామా? తినము. ఏది యోగ్యమైనదో ఏది మంచిదో పరీక్షిస్తాం. అందుకనే ఆ చెట్టు మంచిదా కాదా ఎలా? ఆ పండును తిని. అదేవిధంగా ఈ ప్రవక్త మంచి ప్రవక్తనా? ఈ ప్రవక్త, ఈ మనుష్యుడు, ఈ గురువు లేక ఈ సాధువు, ఈ గురువు లేక ఈ గ్రంథము ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? మనుష్యుని మోక్షానికి తీసుకెళ్తుందా? మనుష్యుని ఇంకో మనిషిని చంపమని చెప్తోందా అన్నది పరీక్షించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా యేసు ప్రభుని ఇక దేవుడని అనుకున్న తర్వాత అప్పుడే మొదలైంది స్టోరీ. ఒకవైపేమో యేసు ప్రభు, ఇంకోవైపేమో లోకం. మనం 18 సంవత్సరాల వయసులో యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా. 18 సంవత్సరాల వయసులో ఏముంటుంది? సినిమాలు చూడాలి, టీవీ సీరియల్ చూడాలి, షికార్కి వెళ్ళాలి, దోస్తులతో కలిసి మంచిగా దావత్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఒకవైపేమో లోకము, ఇంకోవైపు యేసు ప్రభు. అందుకని నేను అనుకున్నా, అబ్బో యేసు ప్రభు వద్దు, ఏమొద్దు, మనకెందుకు యేసు ప్రభుకి డైవర్స్ ఇచ్చేద్దాం అనుకున్నాను. అందుకని నేను ఒక ప్రార్థన చేసిన, ప్రభువా నువ్వేమో నేను పరిశుద్ధులను కాబట్టి నువ్వు పరిశుద్ధులై ఉండుడని నీ వాక్యం చెబుతోంది. నాకేమో ఇక్కడ గిట్టుబాటు కావటం లేదు. అందుకని నీకు నాకు మధ్య ఒక ఒప్పందానికి వద్దాము. ఇక నేను చచ్చిపోయినాను అనుకో, నరకానికి వెళ్తా. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నా? నరకం నుండి తప్పించబడాలి కదా, నిత్య జీవంలో చేరుకోవాలి అని నిన్ను నమ్ముకున్నా. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకో,
ఒకవేళ నేను ఊరేసుకోనో లేకపోతే ఏదైనా తాగి రైలు కిందనో ఎక్కడైనా చచ్చిపోయినాను అనుకో, మళ్ళీ నరకానికే వెళ్తా. అందుకని నేను చచ్చిపోను, నువ్వే సావుని తీసుకురా అని చెప్పి యేసు నామంలో ప్రార్థన చేస్తున్నా అని ప్రార్థన. ఎందుకు? నా పేరట మీరు తండ్రిని ఏమి అడుగుతారో నేను మీకు అది ఇస్తానని చెప్పాడు కదా యోహాను సువార్తలో. చెప్పలా? సినిమా టికెట్ల గురించి ఎప్పుడు ప్రార్థన చేసినావా? మా అత్త జైలుకి వెళ్ళాలని ఎప్పుడు ప్రార్థన చేసినావా? దేవుడు ఆ ప్రార్థన వినడు. వేస్ట్, టైం వేస్ట్ చేసుకోవడం. నేను అలా ప్రార్థన చేసిన, నేను చచ్చిపోతే నరకానికి వెళ్తా, అందుకని నువ్వు అదేదో సావు నువ్వే ఇవ్వు తండ్రి అని చెప్పి సావు కోసం ప్రార్థన చేసిన. అప్పుడు డిసెంబర్ 1999 సంవత్సరం ప్రార్థన చేసిన. నేను అనుకున్నా జనవరి వస్తే సాగు వచ్చిద్దేమో, కొత్త సంవత్సరంలో చచ్చిపోతానేమో అనుకున్నా. కానీ 2000 సంవత్సరం జనవరి వచ్చింది కానీ సావు రాలే. మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది, సావు రాలే. మార్చి కూడా వచ్చింది, సావు రావట్లే. ఎంతకు సావు రావట్లేదు ఏంటి అనుకున్నా. అందుకనే నేను విసుగొచ్చి కోపం వచ్చి బైబిల్ చదువుకోవడం ప్రారంభిస్తే అటు ఇటు ప్రారంభం చదువుతూ ఉంటే ఒక సిస్టర్ మధ్యలో ఒక సిస్టర్ వచ్చింది. ఆ సిస్టర్ రే షాలాషందర బక్కుమందర లక్ష ఇది కొత్త భాష అన్నమాట. అసలు ఇది ఏం భాష అనుకున్నా? ఇంగ్లీషా, తెలుగువా, హిందీయా, ఉర్దూవా, లేకపోతే తమిళమా, కన్నడనా, మరాఠీయా, ఏది ఏదో కొత్తగా ఉంది. ఈమెలో చాలా మార్పు కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఈమెకు అనుకున్నా. నేనైతే దయ్యం పట్టిందేమో అనుకున్నా. మామూలుగా నాకు తెలియదు కదా. వెళ్ళి అక్క అక్క నీకేమైంది అక్క, నువ్వేదో కొత్త తెలియని భాషలో ఏడ్చుకుంటూ ప్రార్థన, అసలు ఏమైంది అక్క అని అడిగా. ఆమె నాకు సీనియర్, అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో ఆమె ఏం చెప్పిందంటే, నా ఆత్మ లేని వాడు నా వాడు కాదు, నన్ను నా ఆత్మ ద్వారా ఎంతమంది అయితే నడిపించబడుదురో వారు దేవుని కుమారుడు అనబడుదురు. ఇవన్నీ వాక్యాలన్నీ చూపించింది. వాక్యాలన్నీ చూపించిన తర్వాత పేతురుని కూడా నేను బ్రెయిన్లో పేతురుని కూడా చదువుకుంటున్నా ఆ టైంలో. అయితే పేతురు యేసు ప్రభుతో కలిసి నడిచిన పేతురు, యేసు ప్రభు ఎన్నెన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. చచ్చిపోయిన లాజర్ని లేపినాడు. ఇంత గొప్ప అద్భుతాలను చూసిన పేతురు ఒకానొక రోజు వాము యేసు ప్రభు ఆయన నాకు తెలియదు అన్నాడు. ఏమని కళ్ళు సరిగ్గా అనిపించలేవా ఏంది? భద్రాచలంలో మంచి డాక్టర్లు ఉన్నారు, రేపు పొద్దునే చూపించుకోండి అందరం. ఎవరిని చూసి ఎవడనుకుంటున్నావు? నేను యేసు ప్రభుతో ఎప్పుడున్నా, యేసు ప్రభుతో ఎప్పుడో లేను. గుజ్జినా నన్ను ఎవరిని చూసి ఎవడనుకుంటున్నావు అని చెప్పి యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడిండు. అంతటి పేతురు అపోస్తుల కార్యంలో చదివితే మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. వామ్మో, పేతురికి ఏదో జరిగింది. అసలు ఏం జరిగింది పేతురికి అని చెప్పా. అప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిందరు కనుక మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండేది అన్న వాక్యం చదివా. ఇదేదో బలిదే అనుకున్నా. పేతురికి ఇచ్చినావు నాకు ఇయ్యవా అన్నా. చెడ్డదైన మీ శరీర స్వభావంను బట్టి మంచి ఈవులను ఇచ్చుట మీరు ఎరిగి ఉండగా తన తండ్రిని అరుగు వారికి నిశ్చయంగా తన ఆత్మను దయచేయడు కదా అని లూకాసు వార్తలో చదువుకున్నాను. అందుకనే నాకు ఇయ్యవా తండ్రి, ఇదొక్కటివ్వు, ఏమి ఇవ్వకపోయినా పర్వాలా, ఇదొక్కటివ్వు, ఏమి ఇవ్వకపోయినా పర్వాలా, నీ ఆత్మనొక్కటే నాకు అనుగ్రహించు. ప్రార్థన చేసి ఒక్కరోజు ప్రార్థనతో అయిపోయింది అనుకుంటున్నారా? 2 నెలలు ప్రార్థన చేసిన. జనవరి, ఫిబ్రవరి ఇదంతా రన్నింగ్ ప్రాసెస్. మార్చ్ 10వ తారీఖు మార్చి నెలలో రాత్రి 10 గంటలకు ఒకరోజు ఒక్కదాన్నే పైన చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుంటూ ఈ సావుని ఇయ్యట్లే, దేవుని ఆత్మని ఇవ్వట్లా, ఏంది ఇది అనుకుని కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించబడింది. హల్లెలూయా. ఆ విధంగా నేను సంపూర్ణంగా బాప్తిజం తీసుకుని యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాను. మొత్తానికి అసలు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాను? ఇన్ని మతాలు ఉన్నాయి కదా భూగోళం మీద, జైనిజం, బుద్ధిజం, హిందూయిజం, షుంటాయిజం, ఇన్ని మతాలు ఉన్నాయి. ఇంకో మతం కోసం వచ్చాను అనుకుంటున్నాను? ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఎన్నో మత బోధలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఎందుకంటే ఇది మతము కాదు, ఇది రాజ్యం. హల్లెలూయా. అందుకనే మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యం సమీపించున్నది. ఈ రాజ్యంలోకి ఎవడైనా రావచ్చు. కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, వంశం ఏదైనా, ఆడైనా, మగైనా, పేదవాడైనా, ధనికుడైనా, ఎవడైనా
ఈ రాజ్యంలోకి రావచ్చు. ఎలా రావాలి? గేటు ఒకటే తప్పుడా, అడ్డదారి దొడ్డి దారి, ఏ దారి లేదు, ఒకే ఒక దారి, అది ప్రభు అయిన యేసు. ఎవరైనా ఈ దారిలో నుంచే రావాలి తప్ప వేరే దారులు ఏవి లేవు. ఈ రాజ్యంలోకి రావాలంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. అసలు ఈ రాజ్యం ఏంటి? ఏంటి రాజ్యము? భూగోళంలోకి ఎన్నో రాజ్యాలు వచ్చాయి. భూగోళాన్ని పరిపాలించే గ్రీసు సామ్రాజ్యం వచ్చింది, నెబుకద్నెజరు సామ్రాజ్యం, గ్రీసు సామ్రాజ్యం వచ్చింది, పర్షియన్ సామ్రాజ్యం వచ్చింది, రోమీలు సామ్రాజ్యం వచ్చింది, బ్రిటిష్ 400 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించారు. ఇన్ని రాజ్యాలు వచ్చాయి, అన్ని రాజ్యాలు కూలిపోయాయి. యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన ఈ రాజ్యము తరతరములు యుగ యుగములు విస్తరించబడుతా ఉంది. అందుకనే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమనరా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. చెప్పండి. యేసు ప్రభు తీసుకొచ్చింది ఇంకో కొత్త మతాన్ని కాదు, ఇంకో కొత్త కులాన్ని కాదు, ఇంకో కొత్త జాతిని కాదు, ఇంకొక తెగను కాదు, ఇంకో ఆచారాలు కాదు, ఇంకో